నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్‌లు ఎవరంటే 'దేవగుడి' అని ఒక మూవీని తీసి దేవుడితో పాటు యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్‌లు ఎన్నో క్రియేట్ చేశారు. టీజర్ రిలీజ్ చేసిన వెంటనే 3.3 మిలియన్ ఎళ్ళిందంటే అది చిన్న విషయం కాదు. ఈ రోజైతే ఆ 'దేవగుడి' టీమే మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, హలో మేడం. అంటే ముగ్గురిని ఒకసారే హలో, ముగ్గురికి ఒకటే యెస్. హలో. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఫస్ట్ హీరో గారు, అసలు 'దేవగుడి' టైటిల్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? టైటిల్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే అది ఏంటిది అని అడిగితే దిస్ ఇస్ ఏ విలేజ్ నేమ్ అని చెప్పారు సార్. అంటే దేవగుడి అంటే ఏంటో నాకు తెలియదు యాక్చువల్లీ. సో రాయలసీమలో ఒక రియల్ విలేజ్ ఇది. జమ్మలమడుగు అనే ప్రాంతంలో దేవగుడి అనేది రియల్ విలేజ్ అమ్మ. దాంట్లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్న ఏదైతుందో అక్కడ మళ్ళీ బయట కొన్ని ప్లేసెస్లో రియల్ ఇన్సిడెంట్స్ తోటి రూపుదిద్దుకున్న కథ అని చెప్పారు. సార్, 'దేవగుడి' అంటే మాక్సిమం దేవుడుకి సంబంధించిందని చాలా మంది అనుకుంటున్నారు. ఫర్ ఇన్ కేస్ నేను కూడా అలానే అనుకుంటున్నాను. నిజంగా ఈ 'దేవగుడి' మూవీలో దేవుడి పాత్ర ఎంతుంటదంటారు? లేదండి, దానికి లేదు. సంబంధించింది కాదు. కాదు. ఒక యథార్థ సంఘటనలతోటి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఇద్దరి స్నేహితుల మధ్య ద ప్యూర్ ఫ్రెండ్షిప్ అనమాట. అంటే ఇద్దరు మెయిన్ క్యారెక్టర్సా? లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయా? డిఫరెంట్ క్యారెక్టర్సే అండి. మెయిన్ లీడ్ ఈజ్ అభినవ్ శౌర్య అండ్ హీరోయిన్ అనుశ్రీ. సో ఈ అమ్మాయి శ్వేతారెడ్డి క్యారెక్టర్, దేవగుడి శ్వేతారెడ్డి క్యారెక్టర్లో చేస్తుంది. తను ధర్మ క్యారెక్టర్. మేడం, మీ పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. అంటే ఒక కూతురు గారం కనిపిస్తుంది, చెల్లెల ప్రేమ కనిపిస్తుంది, ఒక లవర్ ఎలా ఉంటుంది అన్నీ మిక్స్ చేసి చేశారు ఈ శ్వేతారెడ్డి క్యారెక్టరు. చూస్తే డిసెంబర్ 19th అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ మనం చూసుకున్నప్పటికీ కూడా కొంచెం కాస్టింగ్ కోచ్‌లో రఘుకుంచ గారు, బెనర్జీ గారు కొంచెం అందరూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీకెలా అనిపిస్తుంది? వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారండి. సజెషన్స్ ఇస్తూ అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. అసలు వాళ్ళ సీనియర్స్ అన్న ఫీలే మాకు లేదు. ఎందుకంటే మాతో బాగా కలిసిపోయారు. ఫ్రెండ్స్ లానే వర్క్ చేసామంతా ఆన్ సెట్. అంటే రఘుకుంచ గారు ఈ మూవీలో మీరు కూతురుగా నటించారనుకుంటా కదా! సో ఆయనతో మీకెలా అనిపించింది జర్నీ? బాగుందండి. అంటే ఆయన కెమెరా ముందు కూతురులా నటించాను. కెమెరా తర్వాత మేమందరం ఫ్రెండ్స్ కిందే ఉన్నాము. అంత వేరియేషన్ ఏం లేదు. సీనియర్ అట్లా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఇప్పుడు ఈ మూవీలో కాస్టింగ్ కోచ్ అంతా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కదా! ఎప్పటినుంచో సీనియర్ ఆర్టిస్టులు లైక్ రఘుకుంచ గారు గానీ, బెనర్జీ గారు గానీ ఇలా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళతో మీకెలా అనిపించింది జర్నీ? యాక్చువల్లీ నాకు ఇలాంటి ప్రాజెక్ట్ రావడం 6th ప్రొడక్షన్ పుష్పమి ఫిల్మ్ మేకర్స్లో అండ్ ఇంత హెవీ బడ్జెట్తో తీయడం, నేను ఒక కొత్త యాక్టర్ని. సో ఏదైతే సెట్కి వెళ్ళిన ప్రతిరోజు కూడా ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనిపించేది. నెక్స్ట్ ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేయడం, ఆ సెట్లో ప్రతి డే ఏదైతున్న యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇవి కానీ ఎవ్రీడే ఒకదానికి మించి ఒకటి ఉండేది. సో చాలా అంటే నాలాంటి కొత్త వాళ్ళకి ఇట్స్ ఎ లక్కీ బ్లెస్సింగ్. దానికి మించి వర్డ్స్ లేవు. వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది సార్? మెయిన్ స్టోరీ అండి. స్టోరీ ఇస్ ద మెయిన్ హీరో. సో అంత స్ట్రాంగ్ కంటెంట్కి అలాంటి ఒక కట్అవుట్ అవసరం. సో ఆడిషన్స్ ద్వారా అబ్బాయిని సెలెక్ట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ అమ్మాయి కూడా ద సేమ్ ఫీచర్స్ అనుకోండి. హీరో స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది మూవీలో. ఇప్పుడు జనరల్‌గా చూసుకుంటే చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ అన్నది మూవీస్‌లోకి వచ్చే అమ్మాయికి అయితే అది చాలా అంటే చాలా రేర్, ఉండదు. అలా మీకేమైనా ఉందా? ఉందండి. అంటే మూవీస్ అని చెప్పేటప్పుడు ఇంట్లో చాలామంది వేరేలా అన్నారు. రిలేటివ్స్ కూడా అన్నారు. బట్ నేనేమీ తప్పు చేయట్లేదు. నేను ఒక గోల్ పెట్టుకున్నా. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎవరేమన్నా నేను పట్టించుకోలేదండి. 'దేవగుడి' సినిమా తీద్దాము, దానికి ఇదే నేమ్ పెట్టాలి, టైటిల్ ఇదే పెట్టాలని ఎందుకు అనిపించింది అసలు? బేసిక్గా అండి మై నేటివ్ ఇస్ రాయచోటి, నియర్ బై దేవగుడి. సో ఆ దేవగుడికి ఆల్రెడీ అంటే ఒక రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక విలేజెస్లో ఇది కూడా ఒకటి. సో ఆ నేమ్ పెట్టడమే కరెక్ట్ అనిపించింది. ఫ్యాక్షన్ ఈజ్ నాట్ ఎ మెయిన్ కంటెంట్ అండి. ఇట్స్ మేబీ ఆ 20-25%. ఇట్ విల్ టేక్ అనదర్ వే. ఇది వేరే ఒక ఎమోషన్లో వెళ్ళిపోతుంది. ప్యూర్ ఆ ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైన ప్రేమను చూపించే విధానము చాలా ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, టైట్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది మూవీ. సరే, ఇప్పుడు చూసుకుంటే మీ రోల్స్‌లో చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. యాక్షన్ కనిపిస్తుంది, థ్రిల్లర్ కనిపిస్తుంది, అలాగే ఒక సైడ్ చూసుకుంటే లవ్ కనిపిస్తుంది. ఇలా 3 షేడ్స్ కనిపిస్తున్నాయి కదా! మీకు ఏ షేడ్ కొంచెం కష్టంగా అనిపించింది?
వేసాడు, పెద్ద కష్టం అనిపించలేదు. ఛాన్స్ రావడం కష్టం అనిపించింది. ఛాన్స్ వచ్చిన తర్వాత ఎంత కష్టమైన ఇష్టంతో చేసాము. అంటే ప్రతిదీ ఏదైనా కష్టం వచ్చినప్పుడల్లా గుర్తొచ్చేది ఏంటంటే ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్కి ఇలాంటి ఛాన్స్ రావడం అనేది చాలా రేర్ ఉంటుంది. సో నాకు ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో అది చాలా ఇష్టంగా, అంటే ఈ సినిమా చేసిన ప్రతిదీ కూడా ఏంటంటే డూ ఆర్ డై అన్నట్టు చేసామండి. ఏదో వచ్చింది చేసాము ఇంకో మూవీకి వెళ్ళిపోదాం అనేది లేదు. దిస్ విల్ బీ ఏ కల్ట్ క్లాసిక్. ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాతైనా నిలిచిపోయే సినిమా ఇది. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సినిమా. సో ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ డూ ఆర్ డై అన్నట్టే చేసాం. సో కష్టం అనేది మీకు అనిపిస్తుంది, కానీ చాలా ఇష్టంతో చేసాం. ఈ సినిమాలో మీ రోల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకున్నారు? సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడే ఆ శ్వేతారెడ్డి క్యారెక్టర్ ఎలా ఉండాలని చెప్పేశారు. సో నేను ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే నేను ఒక శ్వేతారెడ్డి, అనుశ్రీ కాదు, ఇక్కడ నుంచి శ్వేతారెడ్డిగా క్యారెక్టర్ అనాలిసిస్ చేసుకుని నేను ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. అంటే మిమ్మల్ని చూడగానే అందరికి శ్వేతారెడ్డి అనే పేరు గుర్తు రావాలని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా మూవీ రిలీజ్ తర్వాత అదే అనుకుంటున్నా, దేవగుడి అనుశ్రీ అని వస్తుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసారు డిసెంబర్ డిసెంబర్ 19th. 19th. సో మార్కెట్ స్ట్రాటజీ ఎలా కనిపిస్తుంది మీకు? మార్కెట్ స్ట్రాటజీ అంటే వీఆర్ ద న్యూ కాస్టింగ్ కదండి. సో వీఆర్ రిలీజింగ్ ఓన్. మేబీ సమ్ మేజర్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అవుతుంది. అన్ఫార్చునేట్లీ అఖండ వలన కొంచెం అటు ఇటు ఉంది. మేబీ మండే విల్ బి ద క్లారిటీ. సపోజ్ అఖండ విల్ కమ్ ఆన్ 19th. సో విల్ థింక్ ద డేట్. ఓకే, అంటే అదర్వైజ్ వీఆర్ ఆన్ ద డేట్. పోస్ట్ పోన్ చేసే చేంజెస్ ఏమన్నా ఆలోచన ఏమన్నా ఉందా? అంటే మేబీ ప్రీపోన్ కూడా అవ్వచ్చు అండి. వీఆర్ రెడీ టు అంటే ముందు గానీ వెనక గానీ రావచ్చు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, అంటే ఇప్పుడు చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సినిమాకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో మీరు కూడా అలా ఏమైనా టికెట్స్ రేట్స్ ఏమైనా పెంచుదామన్న ఆలోచన అయితే అస్సలు ఉందా? ఉండదండి. తగ్గించే ఆలోచన ఉంది కానీ తగ్గించే ఆలోచన పెంచే ఉంది. ఆలోచన అంటే లేదు. తగ్గిద్దాం అనుకుంటే ఎలా? మాక్సిమం అండి సింగిల్ థియేటర్ 70-100, నాట్ మోర్ దెన్ దట్. ఇంకా సిటీస్ లో మాల్ ఈజ్ అరౌండ్ 125 to 150 అంతే అండి. దట్ వాస్ ద పీక్ రేట్. ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఎన్ని థియేటర్స్ లో మీ మూవీ వెళ్ళబోతుంది? ఆల్మోస్ట్ 175 to 200 అండి. దిస్ టూ 175. స్టేట్స్ లో. బేసిక్ గా ఏంటంటే మేము తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్, ఆ మేకింగ్, టెక్నికల్ గా ఆ మూవీ మీద చాలా దృష్టి పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ఇంటర్నేషనల్ మూవీస్ చూస్తున్నారు మారుమూల గ్రామంలో కూడా. ఈ కొత్త మూవీస్ 100లో ఓన్లీ 2% ఆఫ్ ద సక్సెస్. తీసే ప్రతి ఒక్కరు ఆ 2%లో ఉంటాం అనుకుంటారు. మాకు వేరే ఆప్షన్ లేదు. డెఫినెట్గా వీఆర్ ఇన్ దట్ ట్రూలోనే ఉన్నాం. అది వన్ ఆఫ్ దేవగుడి ఖచ్చితంగా. సో అలాంటి ఒక మ్యూజికల్ చిత్ర గారి సాంగ్ కావచ్చు, ఇట్ విల్ హంట్ ద సోల్. కఠిన హృదయాలను సైతం కరిగించే సబ్జెక్ట్ ఇది. వెరీ ప్యాక్డ్ ఎమోషన్స్. ఓకే, ఎమోషనల్ యాక్షన్ లో ఈ మూవీలో మీకు ఇష్టమైన సీన్ ఏదైనా ఉందా? క్లైమాక్స్. మేడం మీకు? క్లైమాక్స్. ఏంటి క్లైమాక్స్ అంటున్నారు? క్లైమాక్స్ ని అంత రేస్ చేస్తారా మీరు? ఏంటి నాకు అర్థం కాలేదు. మూవీ బిగినింగ్ నుంచే విల్ రిఫ్లెక్ట్ యాజ్ ఏ క్లైమాక్స్ ఈవెన్ ఇన్ ద సెకండ్ సీన్ ఇట్ సెల్ఫ్. ద ఫస్ట్ 7 minutes లోనే ఎవరికి అర్థం కాని విధంగా బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. క్లైమాక్స్ ఎందుకంటే ఒక సీన్ సార్ కెమెరా ఆన్ పెట్టారు. ఆల్మోస్ట్ మనం 10 to 15 minutes 10 to 15 minutes వరకు నో కట్ ఆ ఫ్లోలో చేస్తూనే ఉన్నాం. సో రియల్ ఎమోషన్స్ వచ్చాయి దాంట్లో. అంటే నేను చూసినంత వరకు కూడా టీజర్లో కూడా ఎమోషనల్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంటే నాకు తెలిసి ఈ మూవీలో అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోతారేమో అన్న థాట్ అయితే నాకు వచ్చింది. లేదండి, మీరు అనుకున్నది ఏది ఉండదు. అంటే అంత జాగ్రత్త కొత్తగా ఆలోచించారు అనమాట. ఓకే సార్, మీకు హీరోయిన్ తో అసలు కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? బాగానే ఉంది కెమిస్ట్రీ అయితే. కొన్ని దగ్గర చిరాకులు వచ్చేవి. మేడం మీరు అంతలా ఏం చేశారు ఆయన చిరాకు? టామ్ అండ్ జెర్రీ అండి. టామ్ అండ్ జెర్రీ. కొన్ని దగ్గర చిరాకులు వచ్చేవి, ఒక్కోసారి అయ్యేది. మామూలుగా ఇద్దరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. మెయిన్ డాన్స్ దగ్గర కొన్ని దగ్గర ఏంటంటే అటు ఇటు కొంచెం ఇది చేద్దాం అది చేద్దాం అన్నప్పుడు ఇరిటేట్ అయ్యేటోళ్ళం. ఈ మూవీలో హీరోయిన్ ఈమెనే అని మీకు సార్ స్టార్టింగ్ లోనే చెప్పుంటారు కదా. సో అప్పుడు ఆమెను చూడగానే మీకు ఏమనిపించింది చెప్పండి ఒకసారి. ఆవిడకి కూడా వినాలని ఉంది కదా, ఆవిడకి కూడా అసలు నా గురించి నేను ఏమనుకున్నారు అని తెలుసుకోవాలని ఉంది ఆవిడకి కూడా. ఒకసారి చెప్పండి అసలు ఏమనుకున్నారు.
లిటరలీ ఆ రోజు ఏమనుకోలేదు. ఏమనుకోలేదంట మేడం ఆహా, చూడండి అసలు దీని అట్లా గురించి. అంటలే నేను, ఐ మీన్ నాట్ లైక్ దట్. మాకు వర్క్షాప్ చేద్దామంటే సీన్ చేద్దామని వచ్చిండు ఆ రోజు చూశాను తనని. సో ఆ సీన్ మూడ్లోనే ఉన్నాను నేను, అంటే సీన్ చదువుకుంటూ ఆ మూడ్లోనే ఉన్నాను. అంటే సినిమా ఆయన నరాల్లోని జనరేట్ అయిపోతుంది. సో సార్ అట్లా చేశారు ముగ్గురు. సరే ఏం చేశారు సార్ వీళ్ళకి ఇంజెక్షన్? వర్క్షాప్ అండి, 40 days 40 days చేశారు. వర్క్షాప్. మాకు సెట్ లో కూడా శ్వేత ధర్మ అంతే, మా నేమ్స్ ఎవరు పిలిచేవారు కాదు. శ్వేత ధర్మ. మర్చిపోయారేమో వాళ్ళు అసలు నేమ్స్ కూడా. మర్చిపోయాను షూట్ అయ్యేంత వరకు. మీకేమనిపించింది ఆయన మొదటిసారి చూసినప్పుడు? అంటే ఫస్ట్ టైం సార్ వాళ్ళ ఆఫీస్లో చూశాను రిహార్సల్స్ అప్పుడు. ఓకే, మనకి సపోర్టివ్గానే ఉంటుంది యాక్టింగ్ కానీ, ఏదైనా సజెషన్స్ తీసుకుని ఒకరికొకరు మాట్లాడుకుని చేసుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు అనిపించింది. అంటే ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు కదా సార్. సో మీరు దేవగుడి అనే టైటిల్ పెట్టారు, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆడియన్స్ వీళ్ళని స్వీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు వీళ్ళు హీరో హీరోయిన్ మీరు అనుకుంటున్నారు. నేనైతే మై స్టోరీ వాజ్ ద హీరో. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఆ పర్టికులర్ సీన్ లో దే ఆర్ ద హీరో. ఎవ్రీ క్యారెక్టర్ విల్ నథింగ్ బట్ యాజ్ ఏ హీరోస్ అండి. సో నేను ముఖ్యంగా స్టోరీ కంటెంట్ నమ్మాను. సో వెల్ కాన్ఫిడెన్స్ అండి. బికాస్ రీసెంట్లీ సెన్సార్ కంప్లీట్ అయింది. వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ మేము ఎప్పటికి మరవలేము. సో మేము అప్పుడే అక్కడే అవార్డు కొట్టినంత ఆనందం ఇస్తుంది. ఫస్ట్ అంటే లైక్ ఈ రోజుల్లో చూసుకుంటే చిన్న సినిమాలే పెద్ద హిట్ అవుతున్నాయి. అవును, పెద్దవాళ్ళే కాకుండా ఆ టెంపో ఏమైనా మెయింటైన్ చేశారా ఏంటి అని? నాకు వాటి గురించి కాదు కానీ ఈ కథకు తగ్గది పూర్తి న్యాయం చేశాను 100%. ఈ కథలో ఉన్న ఎషన్స్ని ఎంతవరకు చేయాలో యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చేశాను. అయితే వైల్ డైరెక్టింగ్ టైంలో ఆ ప్రొడ్యూసర్ పార్ట్ పక్కకి తీసేశాను. ఎందుకంటే మా ఎక్సలెంట్ టీం ఉంది. ప్రవీణ్ అబ్బవరం అని, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఆ బడ్డ నాకేం లేదు. సో ఆ లోడ్ అంతా వాళ్ళు తీసుకోవడం వల్ల నేను కూల్ మైండెడ్ తోటి మాకు కావాల్సినటువంటి కంటెంట్ని అద్భుతంగా తీయగలిగాను. ఓకే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు మూవీ తీశారు అంటే, ఒక మూవీని ఫినిష్ చేసి దాన్ని థియేటర్స్లోకి తీసుకెళ్తున్నారంటే ఆల్మోస్ట్ అది సక్సెసే. ఎందుకంటే ఒక మూవీని తీయడం అన్నదే చాలా కష్టం నవ్వే డేస్లో. అలాంటిది తీసి దాన్ని థియేటర్స్ వరకు తీసుకెళ్లారంటే ఆల్మోస్ట్ మీరు సక్సెసే. సో ఇప్పుడు ఆడియన్స్ ఆ మూవీని చూసి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. నేను అడిగేది ఒకటే. ప్రజెంట్ ఏమంటే ఒక స్టార్ కాస్టింగ్ లేని మూవీకి ఉన్న సమస్య. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను దేవగుడి అనే టైటిల్ని స్ట్రాంగ్గా ఇంజెక్ట్ చేస్తాను. బట్ మై రిక్వెస్ట్ ఈజ్ ఓన్లీ వన్, చిన్న రిస్క్ తీసుకొని మా మీద ప్రేమతోనో, మేము కష్టపడామని కాదు, మా కంటెంట్ని చూసి ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులు, మార్నింగ్ షోకి వెళ్ళేవాళ్ళు దయదలిసి కొంతమందైనా వచ్చి చూస్తే ఇది బాగుందో బాగాలేదో చెప్పే అవకాశం ఏర్పడుతుంది. సో ఒక మంచి సినిమాని కొంతమంది రిస్క్ తీసుకొని మార్నింగ్ షోకి రమ్మంటున్నారు, రిస్క్ తీసుకొని రమ్మంటున్నా, కంటెంట్ నచ్చితేనే రమ్మంటున్నా. మళ్ళా ఆ తర్వాత ఖచ్చితంగా నేను కూర్చోబెట్టేస్తాను థియేటర్లో, నో డౌట్ ఇన్ ఇట్. ఇట్స్ అవర్ టీమ్ ప్రామిస్, యాజ్ ఎ డైరెక్టర్ మై ప్రామిస్ ఆల్సో. ఒక కూతురుగా మీరు ఈ మూవీలో చేశారు. ఒక కూతురు క్యారెక్టర్ ఎలా ఉందో ఈ మూవీలో టీజర్ చూసినంత వరకు తెలుస్తుంది. సో మీకు రియల్ లైఫ్కి సినిమాకి ఏమన్నా వేరియేషన్ కనిపించిందా? చాలా ఉందండి. ఎందుకంటే నేను పెరిగిందంతా ఆంధ్ర, ఇదంతా రాయలసీమ స్లాంగ్. అక్కడ ఎలా ఉంటుంది ఫ్యామిలీస్ అన్నది నాకు తెలియదు. సార్ చెప్తే అప్పుడు అది నేను తీసుకున్నా. అంటే ఇప్పుడు రఘు గుంజ గారు కూతురుగా మీరు నటించారు కదా. సో ఇప్పుడు కూతురు అంటే ఇలానే ఉండాలి అని ఆయన కొన్ని రూల్స్ పెట్టినట్టుగా నాకు అనిపించింది. సో మీకు అది కొంచెం కష్టం, ఆ రోల్ మీకు ఏమైనా కష్టంగా అనిపించిందా? లేదండి, నాకు కష్టం ఏమనిపించలేదు. అంటే ఆ క్యారెక్టర్లో అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇష్టం ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో నాకు ఇక్కడ కష్టం అని అయితే ఏమనిపించలేదు. నాకు తెలిసి ఒక మూవీ హీరోగా చేయాలంటే ఆ హీరో చాలా కష్టపడితేనే కానీ హీరో ప్లేస్కి రాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంతో అలా మీకు నాకు తెలిసి తిరిగే ఉంటారు అందరూ. ప్రతి ఒక్కరు మూవీస్లోకి రావాలని అనుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులని టచ్ చేసి ఉంటారు. సో అలా మీకు వెళ్ళినప్పుడు ఏదైనా జరిగిన అవమానం కానీ లైక్ ఏదైనా ఉందా ఎమోషనల్, అయ్యో నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను అన్న బాధ ఫీలింగ్ కానీ ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? అంటే మీరు అన్నట్టు ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి, చెప్తే 1 day పడుతుంది. బట్ ఇక్కడ రావడానికి నాకు 12 years పట్టింది. 12 years ఈ మూవీ రావడానికి. 12 years నుంచి ఆడిషన్స్ ఇచ్చుండే. నేను ముంబైలో థియేటర్లో యాక్టింగ్ చేసి వచ్చాను. తర్వాత నన్ను యాక్టింగ్ నమ్ముకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడిని.
ఒక దగ్గర జరిగింది ఏంటంటే ఆడిషన్ ఇచ్చిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. తర్వాత 1 month తిప్పించుకున్నారు. 1 month తర్వాత వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చేయాలంటే ఇంత డబ్బులు పెట్టాలి అన్నారు లీడ్ రోల్గా. అది కొంచెం పాపం బాధాకరమైన విషయమే చెప్పాలంటే. వన్స్ ఆ ఛాన్స్ వచ్చేసింది అని అనుకుని హ్యాపీగా ఫీల్ అయిన టైంలో అది మిస్ అవ్వడం అంటే. మేడం మీకు అలా ఏదైనా అనిపించింది? ఉందండి. యాక్చువల్లీ నేను 1 day షూట్ కూడా చేసేసాను ఒక మూవీకి. ఆ స్కెడ్యూల్లో 1 day నాకు జరిగింది షూట్. సెకండ్ స్కెడ్యూల్ మళ్ళీ ఉంటుందని చెప్పారు. బట్ అప్పటికి వేరే హీరోయిన్ పెట్టేశారు. అది ఎందుకు పెట్టారంటే నాకు తెలియదు. బట్ అది కొంచెం 1 week చాలా పెయిన్ తీసుకుని, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా. నేను రెడీ అయిపోయిన ప్రతిదీ, షాపింగ్ కానీ ఈ క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసుకున్నా ఎట్లా ఉండాలి అని అంతా. 1 day షూట్ కూడా అయిపోయింది. అట్లా తీసేస్తారని అయితే నాకు అస్సలు తెలియదు. ఒకసారి కాల్ చేసి ఇట్లా చేంజ్ అయ్యారని నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది, డిజైనర్ చెప్తే తెలిసింది. సో అప్పుడు కొంచెం పెయిన్ అనిపించింది. ఇప్పుడు తెలుగు అమ్మాయికి ఆపర్చునిటీ అంటే చాలా కష్టంగా ఉండే రోజులు కదా. ఇంకా సార్ అయితే నాకు తెలుగు అమ్మాయి కావాలని నాకు ఇవ్వడం, నిజంగా ఈ మూవీ నాకు ఫస్ట్ మూవీ రావడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అప్పుడైతే. సార్ ప్రొడ్యూసర్ మీరే కాబట్టి మీకే ఒక క్వశ్చన్. అసలు ఈ సినిమా పూర్తి అవడానికి ఎంత బడ్జెట్ అయింది సార్? మా చార్టెడ్ అకౌంటెంట్కి తెలుసు డీటెయిల్డ్గా. అసలు రఫ్గా కొంచెం అమౌంట్ అని ఉంటుంది కదా. అయిందండి, బాగానే అయింది. ఒక ఎంత వేసుకోవచ్చు రఫ్గా? మీ ఇష్టం. అలా కాదు సార్, ట్రైలర్ కూడా చూసారు కదా. నేను అసలు ఇమాజిన్ చేసుకోలేదు సార్. చిన్న సినిమాలో భారీ బడ్జెట్ సినిమా అండి. చిన్న సినిమాలో చిన్న కాస్టింగ్ లో భారీ బడ్జెట్ సినిమా. అంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 crores పెట్టారు అంటే ఇంకెక్కువ అయి ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. అది నాకు ఐ డోంట్ నో. జస్ట్ నేను ఒక నెంబర్ చెప్తున్నాను అంతే. ఒక 10 crores కి ఒక 12 crores వస్తుందని అనుకుంటున్నారా ఈ మూవీతో? అదేం అనుకోవట్లేదండి. రిజల్ట్ తో నాకేం పని లేదు. ప్రస్తుతం చేసే పని క్వాలిటీ అంటే నాకు ఇష్టం. ఓకే, క్వాలిటీ అన్నారు కాబట్టి ఇక్కడ ఇది ఇంకో క్వశ్చన్ వచ్చింది నాకు. ఇప్పుడు మీ మూవీ చూసుకుంటే ఆ బీజిఎం కానీ, నెక్స్ట్ ఇంకా ఎలివేషన్స్ కానీ, ఆ కెమెరా విజువల్స్ కానీ అవి చాలా బాగున్నాయి. వాటి గురించి ఒకసారి మాట్లాడతారు? నేను ఏంటంటే మూవీ స్క్రిప్ట్ నుంచి 600 pages షార్ట్ డివిజన్ చేశాను. ఎవరీ షార్ట్ ఏంటి, ఏది మిస్ అవ్వకుండా, ఎంత క్రిస్పీగా ఉండాలి, తక్కువ టైంలో ఆడియన్కి చెప్పాలి. బికాస్ ఆఫ్ స్టోరీ లెంగ్త్ వాజ్ మోర్. దీన్ని క్రిస్పీగా చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ కావాలి. ఇవన్నీ ముందే జాగ్రత్త తీసుకున్నాను. మోర్ ఎవర్ వర్క్షాప్ ఈజ్ దేర్. అలాగే లొకేషన్స్లో రెక్కి అండ్ ఆల్సో ఈ దేవగుడి రగ్గడ్ కల్చర్ ఉన్న విలేజ్కి తగ్గట్టుగా అదే రియల్గా దేవగుడిలోనే 15 days షూట్ చేయడం. సరౌండింగ్స్ ఆఫ్ దేవగుడిలో మోస్ట్లీ 30 locations వర్క్ చేసాం. అంటే లొకేషన్ హ్యాస్ టు టెల్ ద స్టోరీ. చెప్పగానే చెప్పాలి, ప్రతిదీ మాట్లాడాలి. అంటే మ్యూజిక్ చెప్పాలి, కెమెరా మాట్లాడాలి, హావభావాలు నటీనటులుగా కనిపించాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకని మంచి క్వాలిటేట్గా ఎమోషనల్ ప్యాక్ బాగా వర్కౌట్ అయింది. అదే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇది రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీసాము అని. అసలు మీకు తెలిసిన వాళ్ళ స్టోరీయా ఇది? కాదండి, నిత్యం మీ అందరికి కూడా తెలిసిన స్టోరీనే. సినిమా నుంచి బయటకు వచ్చినాక అర్థమవుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే సస్పెన్స్ నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ ఏమో వాళ్ళు అంటున్నారు, క్లైమాక్స్ అంటున్నారు, మీరేమో బయటకు వచ్చిన తర్వాతే అర్థమవుతుంది అంటున్నారు. అంటే వెరీ సస్పెన్సివ్. ఇండియాలో ఎవరీ స్టేట్లో జరుగుతున్నదేనండి, మన కళ్ళ ముందర జరుగుతున్న యథార్థ సంఘటనలే. ఈవెన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, ఇన్ ఎవ్రీడే న్యూస్లో కూడా వస్తూ ఉంటుంది. సో చుట్టూ ఉన్న సమాజం మనం ప్రతిదాన్ని వెనక లాగటమే. ఏది చేసినా వాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుంది. మనం మనలాగా బతకనియరు. సో ఇంకేదైనా అవనండి, ఏదైనా వాడు ఎక్కువ సంపాదిస్తే వాడికి ఏం పోయే కాలంలో డబ్బు మీద అంత యావంటారు. సంపాదించకపోతే ఏమంటారు, వాడు గాడిదలాగా పెరిగాడు, ఏం పని చేసి చావట్లేదు అంటారు. సో ఏదైనా దొబ్బులే. పోనీ ఇప్పుడు మా ఫ్యాక్షన్ ఏరియాలో వస్తే అంత మాట అంటాడు, కొడుకు నిన్ను వేసేలేకపోయినావా అంటాడు. ఆ మాట నీళ్ళు వాడిని వేసి జైల్లో కూర్చుంటాడు. మళ్ళీ పశ్చాత్తాపడతాడు. ఇంక ఇంట్లో పరువు అమ్మాయి పోయింది, అమ్మాయి లేచిపోయింది, ఏంది పరిస్థితి, బతికే నీరు బతికేనా అనడం, వాళ్ళ కోసం వీడు ఇది అవ్వటం, ఇలాంటివండి. సొంత కూతురు చంపేసుకోవటం, ఇవి నిత్యం చూస్తున్నాం. మీరు సస్పెన్స్ అన్నారు కదా, నాకు ఇక్కడ ఒక సీన్ రివీల్ అయిపోయింది. ఏంటి చెప్పనా? హీరో హీరోయిన్ జంపు అస్సలు హీరో లేపుకెళ్ళాడు. అదే కదా ఇక్కడ ట్విస్ట్. ఏ మాత్రం హీరో లేపుకెళ్ళాడు. దిస్ ఆల్సో ఇట్స్ మై ప్రామిస్. నేనైతే ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను తీసుకెళ్లిపోయాడు అంటే అప్పుడు చెప్తాను అనమాట. సార్ ఇలా అన్నారు కదా రోజు, ఎందుకు ఇలా అయింది అని ప్రామిస్ చేశాను.
ఆయన అయితే లేపుకెళ్ళాడు. ఓ ఏమో సార్, అది కూడా ఉండొచ్చేమో, అది కూడా చెప్పండి. అవసరం లేదు, వాళ్ళకి ముందే చెప్పడం ఎందుకు? నో వన్ కెన్ గెస్ ఇట్. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఒకటి చూసినప్పటికీ నెక్స్ట్ ఇది జరుగుతుందేమో అన్న ఒక మెంటాలిటీ వాళ్ళకి వచ్చేస్తది ఇంకొకటి కదా. కూడా ఏంటంటే నా డైరెక్టర్ స్టైల్ హైడ్ చేయట్లేదు, ఇది వెరీ న్యాచురల్ వేలో వదిలేసాం. అంటే డైరెక్టర్ కొన్ని దాచిపెట్టేసి వాళ్ళని సస్పెన్స్కి గురి చేయాలన్నంత చీప్ ట్రిక్లో వెళ్ళలేదు. ఇట్ వే ద న్యాచురల్ స్టోరీ అలా జరుగుతూ ఉంటుంది. థ్రిల్ అవుతారు, అనుకోకుండా థ్రిల్ అవుతారు. ద వే ఆఫ్ స్క్రీన్ ప్లే అదే. సార్ మీకు స్టార్టింగ్ యు ఆర్ సెలెక్టెడ్ అని మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే సార్ స్టోరీ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. ఆయన పిన్ టు పిన్ ఎలా ఉంటుంది యాక్షన్ చేసి చూపించారు నాకు. స్టోరీలో కూడా ఇలా ఉంటుంది, క్యారెక్టర్ ఇలా ఉంటుంది. అప్పుడే నేను అనుకున్నా శ్వేతారెడ్డి కొడితే ఇట్లాంటి మూవీ ఛాన్స్ కొట్టాలి అని. ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ డే నాకు మళ్ళీ ఆఫీస్కి పిలిచారు, అప్పుడు వచ్చాను. సార్ ఓకే అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి ఇంకా శ్వేతారెడ్డిలోనే ఇన్వాల్వ్ అయిపోయినా. అండ్ ఆ స్లాంగ్ పట్టుకోవటం కానీ అట్లా ఆ వీడియోస్ చూస్తూ ఆ స్లాంగ్ వింటూ శ్వేతారెడ్డి ఎలా ఉండాలి, వీరారెడ్డి కూతురు ఎలా ఉండాలి, అట్లా మైండ్లో ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను. అంటే మీరు ఆంధ్ర అన్నారు కదా, ఆంధ్రాలో ఎక్కడి నుంచి వచ్చారు? రాజోలు అండి, భీమవరం పాలకొల్లు దగ్గర రాజోలు. యు ఆర్ సెలెక్టెడ్ దిస్ మూవీ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఫస్ట్. తర్వాత ఇన్ని 12 years స్ట్రగుల్ అయితే కనిపించింది, మొత్తం ఆ మైండ్లో తిరిగింది. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఇంకా బాధ్యత పెరిగింది. సో ఇక్కడ నుంచి ప్రతి ఫ్రేము ప్రతి షాట్ ఇంకో 50 years అయినా గుర్తుండిపోవాలి సినిమా అన్నట్టే చేశాను. సార్ ఇచ్చిన నమ్మకాన్ని, సార్ ఇచ్చిన ఏదైతే ఆ బాధ్యతను మాత్రం ఊరికే తీసుకోలేదు. ఇంత బడ్జెట్ పెట్టి 6th ప్రొడక్షన్లో పుష్యమి ఫిల్మ్ మేకర్స్లో నాలాంటి కొత్త యాక్టర్కి అవకాశం రావడం రియల్లీ నా బ్లెస్సింగ్, అది దేవుడిచ్చిన బ్లెస్సింగ్. ఎందుకంటే అందరికీ రాదు. నాకంటే టాలెంట్ చాలామంది ఉన్నారు, నాకంటే బ్యూటిఫుల్గా చాలామంది ఉన్నారు. కానీ నాకే ఎందుకు వచ్చింది అంటే దట్ ఈస్ సంథింగ్ ప్రేయర్స్ కానీ ఇవి కానీ ఆ టైంకి సార్ నేను మీట్ అవ్వడం కానీ ఇవన్నీ. సో అలాంటి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కష్టపడి దానికి తగ్గట్టు సార్ ఏదైతే చెప్పిన ఇన్పుట్ ప్రతిదీ ఇంక ఇదే మూవీ దేవగుడి మళ్ళీ తీయలేము, మళ్ళీ నాకు రాదు, వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని ద బెస్ట్ చేద్దామనే చేస్తాం. సార్ మిమ్మల్ని మీకే చూసుకుంటే ఇప్పుడు జనరల్గా అన్ని పెద్ద మూవీస్ వస్తున్నాయి, ఆ హీరోలవే రిలీజ్లు అవుతున్నాయి, వాటికే ఎక్కువ వెళ్తుంది. సో అలాంటిది చిన్న మూవీని, ఈ మూవీని చిన్న మూవీ అని కూడా నేను అన్ను, కానీ ఒక మూవీని రన్ చేస్తున్నారు అంటే అది చాలా ధైర్యం అని చెప్పాలి. సో ఇలాంటి టైంలో మీరు రిలీజ్ చేస్తున్నారు, దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పాలి. సో మీకు అలా ఈ టైంలో ఈ మూవీ రిలీజ్ చేయొచ్చా లేదా అనుకున్న టైంలో మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? రిలీజ్ కండి తీసేటప్పుడు సార్, మూవీ తీసేటప్పుడు అంటే మీరు కాస్టింగ్ లో కూడా కొత్త హీరో వెనక లాగే వాళ్ళే ఉంటారండి. ఎవరు మా కథ అదే, సపోర్ట్ చేసేటప్పుడు లైక్ ఎవరైనా మనకు తెలియని వాళ్ళు చేస్తారు, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు. వెనక్కి లాగదాం ఏదో రకంగా అనేదే చూస్తారు. మరి ఎట్టా అవుతుందో చూద్దాం అనుకుంటారు కొంచెం ముందుకు వెళ్తే. సో వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనం ముందుకు వెళ్ళాల్సిందే. లైక్ ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీలో వెల్ సపోర్ట్ అండి. సో ఐఎమ్ ద హెడ్, నాకు వాళ్ళ సొంత మా మిస్సెస్ కానీ వీళ్ళు మంచి నా సపోర్ట్. మాట వేసేసిన అంటారా? అట్లా ఏం లేదు, ఎందుకంటే ఆమె చిన్న స్థాయి నుంచి నేను ఎదిగిన విధానాన్ని చూశారు. సో నేనేం చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటారు, అలానే ఉంటుంది. మేబీ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఏ రిస్కే తీసుకొని చేస్తాను. ఈవెన్ దో ఇట్ ఈస్ మై 6th ప్రొడక్షన్. ఫస్ట్ మూవీని నేను శ్రీకాంత్ గారితో శ్రీకారం చుట్టాను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. సో అలాంటి దీనికి నోన్ క్యారెక్టర్స్ కూడా పెట్టచ్చు కదా అని కొంతమంది అడిగారు, చాలామంది అడిగారు. సరే ఎనీవే నాకు కావాల్సిన కథ తగ్గ పర్సన్ కావాలి, అతను ఇతనే అనిపించింది, పెట్టేశాను అంతే. ఈ మూవీ టీజర్ లాంచ్ కి కూడా శ్రీకాంత్ గారు వచ్చారండి. సో అప్పుడు మీకు ఏమని చెప్పారు? ఆయన చాలా బాగుందన్నారు. టీజర్ ఆఫ్ ద రికార్డులోనే చెప్పారు, మళ్ళీ వేదిక మీద కూడా చెప్పారు. శ్వేతారెడ్డి గారు, మిమ్మల్ని శ్వేతారెడ్డి అని పిలవాలా? యాక్చువల్లీ నాకు శ్వేతారెడ్డి అన్న నేమే స్ట్రైక్ అవుతుంది మీ అసలు నేమ్ కన్నా. లైక్ ఇప్పుడు మీకు చూసుకుంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు, నెంబర్ ఆఫ్ ది పీపుల్ అంతే. సో మీ ఫ్యామిలీలో మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా ఇలా? లేదండి, ఇట్లా మూవీస్ అంటేనే వాళ్ళు నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు కూడా. నేను ఊరికి వెళ్ళడమే మానేశాను, ఎందుకంటే వెళ్తుంటే ఏదో ఒకటి అడుగుతారు, ఎందుకు చేస్తున్నావు అంటారు. వాళ్ళు చూసే ఆ చూపు కూడా నాకు ఏదోలా అనిపించేది. సో అవన్నీ నేను తీసుకోవటానికి రెడీగా ఉండేదాన్ని కాదు. కొన్ని డేస్ నేను ఊరికి కూడా వెళ్ళలేదు.
తర్వాత నేను మూవీస్ చేస్తున్నానని వాళ్ళకి తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, మాతో పాటు మూవీకి చూడవా, ఇట్లా కాల్స్ వస్తున్నాయి. సో హ్యాపీ. ఎవరైతే నన్ను చిన్నగా చూసారో వాళ్ళే ఈరోజు నా రాక్ కోసం చూస్తున్నారు. సో వాళ్ళే ముందు వస్తారు, మళ్ళీ ఏదో రకంగా వాడచ్చని. సార్ మీకు ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అని చెప్పారు. సో అలాంటప్పుడు మీకు సపోర్టివ్ పర్సన్గా ఎవరైనా ఉన్నారా? సపోర్టివ్ పర్సన్ అంటే ఫస్ట్ నాకు నేను ఉన్నాను. ఎవ్రీడే డౌన్ అయినప్పుడు కానీ మూమెంట్ అప్పుడు కానీ ప్రతిసారి మనం మోటివేట్ చేసుకునే వాళ్ళం. గత 5-6 ఇయర్స్ నుంచి అయితే ఒక పర్సన్ నాకు సపోర్టింగ్ ఉండి ఎప్పుడైనా డబ్బులు కానీ ఫైనాన్షియల్గా కానీ డౌన్ అయినప్పుడు కానీ మెంటల్గా కానీ ఉండేవాళ్ళు. మదర్ ఫాదర్ అంటే మా మదర్ స్కూల్ టీచరు, తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. సో తను నాకు మెంటల్లీ ప్రతిదానికి సపోర్టివ్గా, ఫుడ్ కానీ ఇది కానీ అన్నీ సపోర్టివ్గా ఉండేది. సో మా ఫాదర్ అంత ఉండేవాడు కాదు, మా మదర్ ఎక్కువ ఉండేది. ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? దేవగుడి అనేది రియల్ ఇన్సిడెంట్స్ అన్నది ఒకటే కాదండి, మిమ్మల్ని అందరినీ ఆలోచనలో పడేసే సినిమా. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం, మంచి టెక్నికల్ వాల్యూస్తో తీసాం. మూవీ అంత ఒక ఎత్తు అయితే మ్యూజిక్, ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వాజ్ వెరీ వెల్. అయితే మా రిక్వెస్ట్ ఒకటే, మా మీద ప్రేమతోనూ దయతోనూ మా కంటెంట్ చూసి మార్నింగ్ షోకి వస్తే మీ బ్లెస్సింగ్స్ తోటి, మీ యొక్క మౌత్ టాక్ తోటి మీకు నచ్చితేనే బాగుందని చెప్పండి. మీకేమనిపిస్తే చెప్పమని కోరుతున్నాను. ఖచ్చితంగా యాజ్ ఎ డైరెక్టర్గా సెకండ్ మ్యాటీ నుంచి నేను కూర్చోబెట్టేస్తాను. అంటే అలా స్టక్ చేస్తారా? 100%. అంత స్పీడ్, అంత టైట్ స్క్రీన్ ప్లే, నో డౌట్ ఇన్ ఇట్. మేడం మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఒక తెలుగు అమ్మాయికి ఒకటే చెప్తున్నాను అండి, ఈ మూవీ ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడతగ్గ మూవీ ఇది. ఇందులో మీరు బయటకు వెళ్ళేటప్పుడు చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. మీ అందరూ ఒక్క 1 వీక్ అయినా ఈ క్యారెక్టర్స్ అన్నీ మీ మైండ్లో ఉండిపోతాయి. తప్పకుండా December 19th చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. అదే మాకు మీరు చేసే సాయం కింద నేను అనుకుంటున్నాను. సార్ మీరు ఈ మూవీ ఎందుకు చూడాలంటే ఇది మన మూవీ, మన నేలలో జరిగే మూవీ, మన మట్టి మూవీ, మన మట్టిలో జరిగే కథ ఇది. మన ఇంట్లో జరిగే ఎమోషన్, మన ఫ్రెండ్స్తో మాట్లాడే ఎమోషన్, ఒక లవర్తో ఉండే ఎమోషన్, ఒక మదర్తో ఉండే ఎమోషన్. సో ఈ ఎమోషన్ అంతా డ్రైవ్ చేసేది దేవగుడి. ఆ దేవగుడి అనే ఎమోషన్ నుంచి సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్తే మాత్రం ఒక 2-3 డేస్ మాత్రం ఒక ట్రాన్స్లో ఉంటారు. అది మాత్రం మా దేవగుడి టీం నుంచి నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. అండ్ మేము తెలుగు వాళ్ళమండి, తను ఒక తెలుగు అమ్మాయి, ఎంతో కష్టపడి ఇదాకా వచ్చాం, ఎంతో కష్టపడి ఒక మూవీ చేసాం. సో మేము రేపు పొద్దున్న ఇక్కడే సినిమాలు చేస్తాం, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చచ్చిపోతాం. సో నా వల్ల ఇంకో 10 మందికి నేను అవకాశాలు ఇస్తాను. సో మా సినిమాని చూస్తే, మా సినిమా బాగుండి మీరు మౌత్ టాక్తో చెప్తే ఇంకో 10 మందికి నాలాంటి వాళ్ళు ఇంకో 10 మందికి అవకాశాలు ఇస్తాడు సార్ కూడా. సో తమిళ సినిమాలు చూస్తాం, మలయాళం సినిమాలు చూస్తాం, ఇప్పుడు అవతారాన్ని ఇంకోటి ఏదో వస్తుంది అది చూస్తాం. కానీ ఈ సినిమా చూడండి, డెఫినెట్గా సినిమా నుంచి బయటికి వెళ్తే మాత్రం ఒక 10-15 ఇయర్స్ నుంచి రాని సినిమా ఇది. దట్ వే ఐ ప్రామిస్. మీ టికెట్కి మాత్రం న్యాయం జరుగుతుంది. ఓకే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. మీ ముగ్గురికి కూడా మీ విలువైన సమయాన్ని మా కోసం, మా వ్యూవర్స్ కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి దేవగుడి మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్. ఈ మూవీ అయితే December 19th అయితే థియేటర్స్లోకి రాబోతుంది. సో వీళ్ళందరినీ ఖచ్చితంగా మన HMTV వ్యూవర్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు. సో మీరు కూడా సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్ టు HMTV. థ్యాంక్ యూ.